పేరండి? జి సుధాకర్. సో, మీకు ఈ ప్రాబ్లము ఎలా గుర్తించారు? యూరిన్ ఫ్లో కొద్దిగా ఇబ్బంది ఉన్నది. చాలా స్లోగా వస్తుంది యూరిన్ అనేది. కొంచెం కొంచెం వస్తున్నది. హ్మ్. రిపీటెడ్ గా చాలా సార్లు వస్తున్నది. సో దీని వల్ల ఇబ్బంది ఉందని చెప్పేసి గుర్తించి హ్మ్. చూయించుకున్నా. ఏమన్నారు డాక్టర్? యూరిన్ ఫ్లో అనేది చాలా తక్కువ ఉన్నది హ్మ్. నీకు ఇందులో యూరిన్ బ్లాడర్ లో మజిల్ పెరిగింది. హ్మ్. సో దీనికి మందుల ద్వారా నయం కాదు. హ్మ్. సో ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా చేయాలి. హ్మ్. చేస్తేనే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పింది సార్. సో హుహు. దాంతోటి నేను ఆపరేషన్ చేయించుకున్నాను. అంటే ఫస్ట్ నువ్వు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వగానే డైరెక్ట్ ఇదే సజెస్ట్ చేసిండా? లేకపోతే మందులు వాడండి అని చెప్పి? ఏం లేదు సార్, ఇది మందులో తక్కువ కాదు. ఆ! స్కానింగ్ చేశారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి హ్మ్. ఇది మందులో తక్కువ కాదు, ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి. హ్మ్. కండ పెరిగింది కాబట్టి మందులకు ఈ కండలు అనేది కరగదు. హ్మ్. సో కాబట్టి ఆపరేషన్ దీనికి పర్మనెంట్ సొల్యూషన్. హ్మ్. ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకుంటేనే ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడ పోయారు? డైరెక్ట్ దగ్గరలో ఉన్న డైరెక్ట్ ఆర్‌ఐపీ? సార్ డాక్టర్ వసంత్ కుమార్ అని హ్మ్. తను పర్సనల్ క్లినిక్ సెంటర్ ఉన్నది సార్. ఆ! అక్కడికి వెళ్ళిన ఫస్ట్ ఓకే. అక్కడ టెస్టులు చేసి డయాగ్నోసిస్ చేయడం ద్వారా అపోలో హాస్పిటల్లో హ్మ్. ఇన్సూరెన్స్ ద్వారా కవర్ అవుతుందని చెప్పేసి అపోలో హాస్పిటల్లో చేయడం జరిగింది సార్. సో, ఏం చెప్పిండు తర్వాత? చెప్పాడు సార్, మరి దీంట్లో మీకు క్యాష్ తోటా ఇంకేమైనా ఏమైనా ఇన్సూరెన్స్ ఇట్లా ఉందని అడిగింది సార్. హ్మ్. అడిగితే ఇన్సూరెన్స్ కడుతున్నాను ఇట్లా నేను, హ్మ్. మరి ఇన్సూరెన్స్ ఏమైనా కవర్ అవుతుంది సార్ అని చెప్పి అడిగిన. హ్మ్. అడిగితే ఎప్పటి నుంచి కడుతురంటే 9 years నుంచి కడుతున్నా అని చెప్పాను సార్. హ్మ్. 3 years నుంచి మినిమం కడితే ఇది కవర్ అవుతుంది. హ్మ్. ఒకసారి మీరు కార్డు ఇవ్వండి, అప్రూవ్ పెడదాము. హ్మ్. అప్రూవ్ పెడితే వస్తే దాంట్లో ఇన్సూరెన్స్ లో చేసేస్తాను చెప్పి మీరు డాక్టర్‌ని అడిగారా? మీరు ఎంత అవుతది? అడిగాను సార్. 1,50,000 2 లక్షల దాకా అయిద్దని చెప్పారు సార్. 2,00,000 దాకా అయిద్దా? 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది హ్మ్. క్యాష్ అయితే. హ్మ్. అంటే అంత కట్టలేము సార్ మేము. ఇన్సూరెన్స్‌లో కవర్ అయిద్దని చెప్పారు. ఇన్సూరెన్స్ ద్వారా కవర్ అవుతుందని చెప్పింది సార్. హ్మ్. సో దాంతో ఇన్సూరెన్స్ ద్వారా జాయిన్ హ్మ్. అయినాం సార్ హాస్పిటల్లో. హ్మ్. హాస్పిటల్లో జాయిన్ అయితే అడ్మిట్ చేసుకొని ఒక రోజు అదే రోజు ఈవినింగ్ ఆపరేషన్ చేశారు సార్. ఒకటే రోజులో అయిపోయిందా ఆపరేషన్? ఒకటే రోజు సార్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రమ్మన్నారు సార్. హ్మ్. మార్నింగ్ వెళ్ళినాము. హ్మ్. అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. హ్మ్. చేసుకుని ఈవినింగ్ 6కి ఆపరేషన్ చేసినారు. హ్మ్. నెక్స్ట్ డే ఉంచుకున్నారు. మూడో రోజు సాయంత్రం మళ్ళీ డిశ్చార్జ్ చేశారు సార్. హాస్పిటల్ బిల్ మొత్తం ఎంతొచ్చింది? హాస్పిటల్ బిల్ మొత్తం 1,76,000 వచ్చింది సార్. 3 రోజులకి. 3 రోజులకి మొత్తం అప్రూవల్ వచ్చిందా? మొత్తం అప్రూవల్ వచ్చింది. హాస్పిటల్ క్లెయిమ్ ప్రాసెస్ ఎట్లా జరిగింది? క్లెయిమ్ ప్రాసెస్ అంటే మొత్తం వాళ్ళే హాస్పిటల్లో చూసుకున్నారు సార్. హ్మ్. మనకు డిశ్చార్జ్ అని చెప్పిన రోజు మార్నింగ్ 11:30కి అట్లా డిశ్చార్జ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు సార్. హ్మ్. సో మొత్తం కూడా వాళ్ళే అప్లై చేసి హాస్పిటల్ వాళ్ళే మొత్తం క్లెయిమ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. హ్మ్. మూడో రోజు డిశ్చార్జ్ అయ్యారు. ఆ, ఇంటికొచ్చేసిర్రా? ఇంటికి వచ్చినాం సార్. హ్మ్. తర్వాత ఏమైంది? అక్కడ నుంచి 5 days తర్వాత మళ్ళీ రివ్యూకి రమ్మన్నారు సార్. హ్మ్. ఇక అక్కడ నుంచి కూడా డిశ్చార్జ్ చేసుకొని కూడా అంబులెన్స్ తీసుకొని హ్మ్. ఇన్సూరెన్స్ మీద కవర్ అవుతానంటే హ్మ్. అంబులెన్స్ తీసుకొని ఇంటికి వచ్చినాం సార్. హ్మ్. వచ్చి 5 days తర్వాత మెడికేషన్ చేసుకొని 5 days హ్మ్. తర్వాత 5 daysకి రివ్యూకి వెళ్ళినాము. హ్మ్. రివ్యూకి వెళ్తే యూరిన్ పైప్ ఉండే, హ్మ్. యూరిన్ పైప్ తీసేసారు. అచ్చా! యూరిన్ పైప్ పెట్టి పంపించారా యూరిన్ మీకు? పైప్ తోటే పంపించారు, ఎందుకంటే ఆపరేషన్ చేశారు కాబట్టి హ్మ్. ఇమీడియట్ గా డైరెక్ట్ సెల్ఫ్ యూరినేషన్ ఇబ్బంది అవుతుందని చెప్పి పైప్ ఉంచారు సార్. ఓకే. 5 days దాకా ఉండాలి పైపు. 5 days హ్మ్. తర్వాత తీసేస్తాం. హ్మ్. 5 daysకి రివ్యూకి రమ్మని చెప్పారు. హ్మ్. 5 days తర్వాత పోయినాం. హ్మ్. పోయిన తర్వాత 5 daysకి ఒక ఇంజెక్షన్ పెట్టి, పెయిన్ సంబంధించిన ఇంజెక్షన్ పెట్టి ఇక యూరిన్ పైప్ రిమూవ్ చేసారు సార్. యూరిన్ పైప్ రిమూవ్ చేసి మెడికేషన్స్ రాసి మళ్ళీ 15 daysకి రమ్మని చెప్పి ఇప్పుడు పంపించారు. మళ్ళీ రెండోసారి అడ్మిట్ కావాల్సి వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ రివ్యూకి వెళ్ళి వచ్చిన పైప్ రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత హ్మ్. బాగా నైట్ నుంచి బాగా ఫీవర్ వస్తుంది సార్. హ్మ్. బాగా నైట్ నుంచి బాగా ఫీవర్ వస్తే ఒక రోజు మొత్తం మామూలు ఫీవర్ టాబ్లెట్స్ తోటి వేసుకున్నాం. హ్మ్. అయినా తక్కువ కాలే. తక్కువ కాకపోతే మళ్ళీ డాక్టర్కి కన్సల్ట్ అయినాము హ్మ్. ఫోన్ ద్వారా. హ్మ్. ఫోన్ ద్వారా అయితే ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది, ఇన్ఫెక్షన్ ద్వారా ఇట్లా వస్తుంది జ్వరం, హ్మ్. మరి దగ్గర ఇక్కడికైనా రండి, హ్మ్. లేకపోతే ఇబ్బంది ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ అన్న అడ్మిట్ కామని చెప్పిండు. హ్మ్. ఇక్కడ నల్గొండ లోకల్లో ఉన్న హాస్పిటల్లో హ్మ్. మళ్ళీ ఇన్సూరెన్స్ నెట్వర్క్ హాస్పిటల్లో మళ్ళీ అడ్మిట్ అయినాం సార్. ఇక్కడ హ్మ్. అడ్మిట్ అయితే వాళ్ళు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి బాగా ఇన్ఫెక్షన్ ఉంది, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నది. హ్మ్. సో కాబట్టి ఖచ్చితంగా మీరు అడ్మిట్ కావాలని చెప్పారు. హ్మ్. మళ్ళీ అక్కడ కూడా ఇన్సూరెన్స్ తోటే హ్మ్. అడ్మిట్ అయినాము. హ్మ్. అడ్మిట్ అయితే అక్కడ 4 days ఉంచుకున్నారు. హ్మ్. 4 days ఉంచుకొని మొత్తం ట్రీట్మెంట్ చేసి నయమైన క్యూర్ అయిన తర్వాత మళ్ళీ 4 daysకి అక్కడ నుంచి మళ్ళీ డిశ్చార్జ్ చేశారు. హ్మ్. ఇప్పుడు ఈ ఫస్ట్ అడ్మిషన్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది? 2 days గ్యాప్ సార్. 2 రోజులకే మళ్ళీ ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఓకే. ఇన్ఫెక్షన్ ప్రాబ్లం స్టార్ట్ అయితే మళ్ళీ హైదరాబాద్కు అంత వెళ్ళే అంత పరిస్థితి లేకుండా నాకు హ్మ్. కొద్దిగా బాగా సిక్ అయినా. హ్మ్. సో కాబట్టి అంత దూరం వెళ్ళే పరిస్థితి లేక హ్మ్. ఇక్కడనే లోకల్ నల్గొండలో అడ్మిట్ అయినా. అక్కడ ఓకే. నుంచి డిశ్చార్జ్ అయిన 2 daysకి మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఓకే.
అక్కడైతే మళ్ళీ రెండోసారి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయినా. అక్కడ ఎంత వచ్చింది బిల్లు? అక్కడ 34,000 వచ్చింది సార్. 34,000 రెండోసారి కూడా వచ్చింది. వచ్చింది. ఓకే. అది కూడా ఇన్సూరెన్స్ అప్రూవ్ అయింది. మళ్ళీ అక్కడ కూడా ఇన్సూరెన్స్ తోటే ట్రీట్మెంట్ చేయించుకున్నా. ఇప్పుడు 2 కలిపి మీకు ఎంత వచ్చినట్టు అప్రూవల్? 2 బిల్స్ 2 సార్లు అడ్మిట్ అయ్యారు. 2 కలిసి 2,10,000 దాకా వచ్చింది సార్. 2 లక్షల చిల్లర వచ్చేసి. మీరు ఎంత కట్టారు అమౌంట్ ప్రీమియం? ప్రీమియం నేను 19,000 కడుతున్నా సార్. 19,000. 19,000కి ఆల్మోస్ట్ 2 lakhs చేంజ్ వచ్చింది సార్. సో మీకు ఎక్కడ నష్టం అయితే ఏం లేదు? నష్టం ఏం లేదు సార్. సో ఇప్పుడు 2 సార్లు అడ్మిట్ అయ్యారు, క్లెయిమ్. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే ఏంటి మీ పరిస్థితి? ఇన్సూరెన్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడేటోళ్ళం సార్. సో బేసికల్ గా మాది కూడా మధ్యతరగతి కుటుంబమే. సో ఎప్పుడైనా ఇది ముందు చూపుతోనే కట్టిన నేను. ఎప్పుడైనా ఇబ్బంది అయితే మనం కట్టలేము, ఇబ్బంది పడతాం, ఆ ఇబ్బంది ఎదుర్కోవద్దు అనే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళతోటి వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళ యొక్క మోటివేషన్ తోటి ఇన్సూరెన్స్ గురించి తెలుసుకొని కట్టిన. సో కాబట్టి నేను ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి చాలా ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకోగలిగాను. లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఆర్థికంగా సాయం వచ్చి చూస్తారు కానీ ఆర్థికంగా సాయం చేయాలని ఎవరు చేయలేరు. సో కాబట్టి అది ఇన్సూరెన్స్ ద్వారానే చాలా బెనిఫిట్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఇన్సూరెన్స్ వల్ల బిగ్గెస్ట్ రిలీఫ్ మీకు ఏమంటే? ఒకటి ఏంటంటే టెన్షన్ లేదు సార్. ఇన్సూరెన్స్ వల్ల ఏంటంటే టెన్షన్ లేదు. ఏదున్నా సరే ఇన్సూరెన్స్ వాళ్ళు చూసుకుంటారు కదా. ఎక్కడ పోయినా ఇన్సూరెన్స్ అవుతుంది కదా, ఇన్ని రోజుల నుంచి కడుతున్నాము కాబట్టి మనకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి టెన్షన్ లేకుండా చాలా ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకోగలిగిన. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని కొంతమంది కానీ 20,000 30,000 కడితే ఊరికనే వెళ్ళిపోతాయి, అనవసరంగా పోతాయేమో అని ఒక భ్రమలో ఉంటారు. అలాంటి వారికి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల నష్టం ఏం లేదు సార్. సో మనం ఒకసారి 20,000 కడుతున్నాం అనుకుంటున్నాం. జనరల్గా ఏంటంటే 20,000 మనకేం కాకపోతే 20,000 వేస్ట్ అయితే అన్నటువంటి ఆలోచన కూడా ఉంటుంది జనాలలో. సో కాబట్టి 20,000 అనేది మనకు మామూలుగా మాక్సిమం నెలకు 1,500 అట్లా పడుతుంది మా అంటే. సో కానీ ఏదన్నా అనుకోని సమస్య వచ్చినప్పుడు, ఒకసారి మనం అనుకోకుండా ఏదన్నా చేదు అనుభవం జరిగినప్పుడు లక్షలు కట్టాలంటే మన వల్ల కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచికే అని ఆలోచన చేసి తీసుకోవడం ఉత్తమం అని ఆలోచన. ఇప్పుడు మీకు టోటల్ అమౌంట్ అప్రూవల్ వచ్చింది కదా? అవును సార్. సో మీరు ఏమైనా కట్టారా? హాస్పిటల్లో నేను ఫస్ట్ అడ్మిట్ అయిన హాస్పిటల్లో ఒక 6,700 కవర్ కాలేదు. ఒక 6,700 కవర్ కాలేదు ఇన్సూరెన్స్లో. ఇన్సూరర్ కట్టాలని చెప్పి వచ్చిందని చెప్పి అంటే అక్కడ ఒక 6,700 కట్టినా సార్. మళ్ళీ రెండోసారి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మొత్తం 33,000కు 2,900 కట్టినా సార్ అక్కడ. సో పెద్ద అమౌంట్ ఇంకా చెప్పుకోదగ్గ అమౌంట్ అయితే ఏం లేదు, నార్మల్ అమౌంట్ కట్టారు. కొన్ని కవర్ కావట్లేవు అని చెప్పి అంటే ఆ అమౌంట్ కట్టిన. సో ఇప్పుడు మీరు లోపల ఉన్నప్పుడు అప్రూవల్ వచ్చిందని చెప్పుంటారు కదా, మీకు మొత్తం వచ్చేసింది అని చెప్పి. అవును సార్. అప్పుడు ఎలా అనిపించింది అప్రూవల్ వచ్చింది అన్న? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే మనమైతే మామూలుగా కూడా ట్రీట్మెంట్ ఏంటంటే ఎక్కడ డబ్బులు తక్కువ అయితే అక్కడ చేసుకుందాం అని ఆలోచన ఉంటుంది జనరల్గా, మనం చేతికుండా పెట్టుకున్నది అయితే. సో అదే ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఎంత పెద్ద హాస్పిటల్కి పోయి అయినా చాలా ధైర్యంగా ఫుల్ అప్రూవ్ వచ్చిందంటే ఇంకా సంతోషంగా ఫీల్ అయినా. క్యాన్వల్ ఏంటంటే చేతికి ఈ క్యానల్కి ఇంజెక్షన్స్ రాశారు సార్ ఇవి. సో ప్రతిరోజు 3 ఇంజెక్షన్లు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ టైము. సో ఇన్ఫెక్షన్ తగ్గడం కొరకు ఇంజెక్షన్స్ రాశారు, అందుకని క్యానల్ ఉన్నది. సో 5 days తర్వాత రమ్మన్నారు సార్. ఈ 5 days తర్వాత ఈ రోజుకి 5th డే. ఈ రోజు వెళ్తే మరి మళ్ళీ ఇంజెక్షన్స్ కంటిన్యూ చేపిస్తారా తీసేపిస్తారా తెలియదు సార్. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని రివ్యూకి రమ్మన్నారు కదా? అవును సార్. అంటే సర్జరీ కంప్లీట్ అయిపోయినట్టేనా, మళ్ళీ కంటిన్యూషన్ ఉందా ట్రీట్మెంట్? సర్జరీ కంప్లీట్ అయిపోయింది సార్. దానికి సంబంధించిన మెడికేషన్ నడుస్తుంది. సో దాని గురించి మళ్ళీ రివ్యూకి రమ్మన్నారు. మేబీ మెడిసిన్స్ ఇట్లా కొద్ది రోజుల వరకు వాడాల్సి వస్తుండొచ్చు. సెకండ్ టైం రివ్యూకి వెళ్ళలేదు ఇంకా మీరు? ఫస్ట్ టైం రివ్యూకి వెళ్ళింది సార్. సెకండ్ టైం వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్తే రివ్యూకి వెళ్తే అది పోలీస్ యూరిన్ పైప్ ఉండే, అది తీసేసి కొంత మెడిసిన్ రాశారు. మళ్ళీ 15 daysకి వస్తే దాన్ని ఎట్లా ఉంది చూసి దాన్ని తగ్గట్టు మళ్ళీ మెడిసిన్ రాసి. ఇప్పుడు ఈ ప్రాబ్లము ఫస్ట్ మీరు ఎప్పుడు డయాగ్నోస్ చేశారు మీకు ఈ ప్రాబ్లం ఉందని? ఒక 3-4 months అవుతుంది సార్. 3-4 months నుంచి కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది. యూరిన్ ఫ్రీగా పోయట్లేను, కొంచెం స్ట్రెంత్గా పోయాల్సి వస్తుంది, బలంగా పోయాల్సి వస్తుంది. సో నేను బేసికల్గా టీచర్ని కాబట్టి సో కొద్దిగా సమ్మర్లో దీన్ని చేయించుకుందాం అన్న ఆలోచనతో ప్రీ ప్లానింగ్ అట్లా అనుకున్నాను సార్. మీరు మొత్తానికి ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగం జరిగింది కదా మీకు? చాలా ఉపయోగం జరిగింది సార్. ఇన్సూరెన్స్ లేకపోతే చాలా ఆర్థికంగా ఇబ్బంది పడేటోళ్ళం. సో చాలా ఉపయోగం జరిగింది దీనివల్ల. మీకు సపోర్ట్ చేసిన అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి సపోర్ట్ ఎలా ఉంది? ఇన్సూరెన్స్ కట్టించుకున్న ఏజెంట్ కూడా ఫుల్ సపోర్టింగ్ ఉన్నాడు సార్. ప్రతి క్షణం కూడా మీరు ఏం ధైర్యపడకండి, మీరు ఎక్కడికి పోయినా మంచి ట్రీట్మెంట్ తీసుకోండి, ఏ టెన్షన్ లేదు,
మీరు ఎక్కడ ఎంత పెద్ద హాస్పిటల్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఇన్సూరెన్స్ మీకు క్లెయిమ్ అవుతుంది. సో కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి ప్రతి క్షణం కూడా పాపం తను ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి క్షణం తను మమ్మల్ని అప్డేట్ అవుతూ ఉన్నాడు. ఫుల్ సపోర్ట్ ఉన్నది మా ఏజెంట్ నుంచి అయితే ఈ రోజు వరకు కూడా. మీ పేరమ్మా? రేణు. మీ ఆయనకి సర్జరీ అయింది కదా, అవును సార్. మొత్తం బిల్ అంతా ఎవరు పే చేశారు? ఇన్సూరెన్స్ వాళ్ళు. ఎలా అనిపించింది మీకు మొత్తం అమౌంట్ ఇన్సూరెన్స్ పే చేయడం? మంచిగా అనిపించింది సార్. సో ఇన్సూరెన్స్ లేకపోయి ఉంటే ఏం చేసేవాళ్ళు? నేనే వద్దన్నాను సార్ ఫస్ట్ కడుతుంటే సారు ఎందుకులే అనవసరంగా ఇయర్లీ మనీ వేస్ట్ చేసుకునేది అనేసి అన్న ఒక మాట. నాకు మొన్న అనిపించింది, అది ఉండడం వల్ల ఇప్పుడు చాలా ధైర్యం అనిపించింది, కట్టడమే మంచిది అనిపించింది. తెలిసి వచ్చింది కదా రియల్ ఎగ్జాంపుల్ సార్ కావడం. ఒకవేళ కట్టకపోయి ఉంటే ఇబ్బంది పడేవాళ్ళం సార్. ఈ రోజు ఎంత కట్టేవారు? 2 లక్షల పైన కట్టాలంటే ఇబ్బంది పడేవాళ్ళం. అప్పటికప్పుడు కట్టింది మంచిది అనిపించింది. మీరు ఒక నలుగురు చెప్తారా? చెప్తాను సార్. దీనివల్ల ఒకరికి ఉపయోగమైన నష్టం అయితే లేదు కదా? నష్టం ఏం లేదు సార్, మంచిగానే ఉంది. కస్టమర్ పేరు ఇక్కడ చూడండి, గుండ్లపల్లి సుధాకర్. ఈయన అడ్మిషన్ డేట్ 13th నుంచి 15th 2 days ఆఫ్ అడ్మిషన్ కి. టోటల్ బిల్లు 192,820. అదర్ డిడక్షన్ లో 13,335 వెళ్ళిపోయాయి. అండ్ అదర్ డిడక్షన్ లో 13,000 పోయింది. డిస్కౌంట్ 6,000 చేంజ్ పోయింది. టోటల్ అథరైజేషన్ అమౌంట్ 1,79,485. సో ఇక్కడ లాస్ట్ చూడండి, అమౌంట్ టు బి పెయిడ్ బై ఇన్సూర్డ్. కస్టమర్ ఇక్కడ ఎంత కట్టాలని ఇచ్చారు? 6,728 రూపాయలు. ఈ 6,728 రూపాయలు ఎందుకు కట్టాడు అనే రీజన్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అదొకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, డెడక్టెడ్ అమౌంట్ 6,728. దానికి డెడక్షన్ రీజన్ ఎంఆర్డి, ఎంఎల్సి, టీపీఏ చార్జెస్. సో ఇవి కన్జ్యూమబుల్ ఐటమ్స్ కింద వస్తాయండి. డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ 4,583, ప్రాసెసింగ్ ఫీజు 1,500, 3-way 645. సో ఈ అమౌంట్ అనేది ఈ రీజన్ వల్ల కస్టమర్ కట్టాడు 6,728. ఇది ఒక అప్రూవల్ అండి. ఇది సెకండ్ అప్రూవల్ అండి, గుండ్లపల్లి సుధాకర్ గారు. సో ఈయన సెకండ్ టైం అడ్మిట్ అయినప్పుడు 22 నుంచి 23 రోజులు అడ్మిట్ అయ్యాడు. బిల్లు 40,510 రూపాయలు, 33,553 అప్రూవ్ చేశారు. దీని కంప్లీట్ బ్రేకప్ చూద్దాం. ఇక్కడ దీని కంప్లీట్ బ్రేకప్ చూసుకుంటే టోటల్ బిల్ అమౌంట్ 40,510 రూపీస్. దీంట్లో డిడక్షన్స్ 6,900 పోయాయి, డిస్కౌంట్ 4,000 పోయింది. టోటల్ అథరైజేషన్ అమౌంట్ 33,553 ఇచ్చారు. ఇక్కడ అమౌంట్ టు బి పెయిడ్ బై ఇన్సూర్డ్, మళ్ళీ కస్టమర్ పే చేయాల్సిన అమౌంట్ ఎంత? ఇక్కడ 2,906 రూపీస్. సెకండ్ క్లెయిమ్ లో వీళ్ళు 2,900 పే చేశారు. రీజన్ ఏందో మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. 2,900 ఎందుకు పే చేయాల్సి వచ్చింది అనేది. డైరెక్టెడ్ అమౌంట్ 2,906 రూపీస్. రీజన్ అదర్ నాన్ పేయబుల్ ఐటమ్స్. సో ఏంటవి? ఇన్ఫ్యూజన్ పంపు 1,800, 3-way 386, డైటిషియన్ 720. సో ఈ రీజన్స్ వల్ల 2,900 ఇక్కడ పే చేసిండు. నాన్ పేయబుల్, మొత్తానికి నాన్ పేయబుల్ ఐటమ్స్ రీజన్స్ తోటి 6,000 ఫస్ట్ క్లెయిమ్స్ లో, 6,000 రూపీస్ ఫస్ట్ క్లెయిమ్ లో పే చేసిండు. 2,900 చేంజ్ సెకండ్ క్లెయిమ్ లో పే చేసిండు. నేను వీళ్ళ పాలసీ చూసానండి క్లియర్ గా. సో వీళ్ళు ఆల్మోస్ట్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ కవర్ అయ్యే ఆప్షన్ పెట్టుకున్నారు. ఈయన నాన్ పేయబుల్ ఐటమ్స్ కవర్ అయ్యే రైడర్ పెట్టుకున్నా గానీ ఈ అమౌంట్ కట్టాల్సి వచ్చింది. ఎందుకు అనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.